నీలు పాతపట్నం శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు, అలాగే పుత్తూరు వైస్ ఎంపీపీ శ్రీ తులసి వరప్రసాదరావు గారు, అలాగే అగతమూడి మాధవరావు గారు, అలాగే అగతమూడి అరుణ్ కుమార్ గారు, మాతల గాంధీ గారు, అలాగే గోగుల వరప్రసాద్ నాయుడు గారు, అలాగే కల్లెమ్మ సర్పంచ్ అయినటువంటి జ్యోతిగడ్డ భగవంత్ నాయుడు గారు, వీరందరూ కూడా, అలాగే కొంపల తిరుపతిరావు గారు, గండివలస ఆనందరావు గారు, ఇలాగ వివిధ పదవులు నిర్వహిస్తున్నటువంటి వారు అందరూ కూడా మా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మామిడి గోవిందరావు గారి యొక్క సహాయ సహకారాలతో, అలాగే తులసి వరప్రసాదరావు గారు, ఇప్పుడు చెప్పినటువంటి నాయకులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ పాఠశాల అనేటువంటిది అభివృద్ధి దశలో ఉందని తెలియజేయడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మనం అందరి తరఫున కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చింది రాకముందుండే సవాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువైనాయి. నిజానికి స్వాతంత్రం ఇస్తూ పోయినటువంటి బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలించడం చాలా కష్టం. ఈ దేశాన్ని మేము మాత్రమే పరిపాలించగలం, ప్రపంచాన్నే మేము పరిపాలించగలం, ఈ దేశాన్ని వీళ్ళు మాత్రం పరిపాలించలేరు, మీకు స్వాతంత్రం అడుగుతున్నారు కానీ మీ దేశ స్వాతంత్ర్యాన్ని మీరు దాన్ని నిలుపుకోలేరు, మీరు అభివృద్ధి చెందలేరు, మీ దేశం పేదలతో కూడి ఉన్నటువంటి దేశం, కుల మతాలకు పుట్టినిల్లు మీ దేశం, అన్ని మతాల వారిని కులాల వారిని మేనేజ్ చేసుకుంటూ ఒక లౌకిక రాజ్యంగా మీరు మనగలగలేరు అని చెప్పి బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు. కాదు, మాకు మేము పరిపాలించగలం, ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోగలమని చెప్పేసి మన పాలకులు, మన భారతీయ పాలకులు భారతదేశాన్ని రక్షించుకుంటూ ఈవేళ ఉన్నత శిఖరాల్లో ఉంది భారతదేశం. ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని, ప్రపంచమంతా కూడా ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే దేశం భారతదేశం. కానీ सेकंड